ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు లుంగి కట్టుకొని ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసం చెప్తాడు ఏమో బాధపడి నమ్మడం సిగ్గుచేటు ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటల్ 71,000 ఆయన ఉపన్యాసం చెప్తే మనం విని తరించాలన్న తెలంగాణలో తెలంగాణ పర్ క్యాపిటల్ 4వ వంతు కాదు మన దాంట్లో చారాన పనిచేస్తానని వచ్చి మనకు చెప్తారట నీతి మనం వినాలి విని తరించాలి బాగలేదా రాహుల్ ఇది దెర్ మస్ట్ బి ఏ లిమిట్ మిస్టర్ రాహుల్ ఈజ్ ఇట్ డెమోక్రసీ ఈజ్ ఇట్ ద వే ద యూనియన్ మినిస్టర్ షుడ్ స్పీక్ ఈజ్ ఇట్ ద వే టు ఇన్సల్ట్ ఎ పీపుల్ ఆఫ్ ఎ స్టేట్ ఇట్ ఈజ్ అన్టాలరబుల్ బ్రదర్ నేను ఏమంటున్నాను దయచేసి ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు వ్యక్తులు గారు వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ కింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా మాట్లాడుతున్నా అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది తెలుగు కాలం ముచ్చట అవుతుంది అది యాడా ముందు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా నేనే అసెంబ్లీ రద్దు చేస్తాను నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్ యు మీడియేట్ ఎందుకు పనికి మాలిన నాకు అర్థం కాదు ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా ఇవి ఆర్గ్యుమెంట్స్ ఇవి గీ సిల్లర మోడల్తో కేసీఆర్ని కొడతారా నాకు అర్థం కాదు Once I get all this information, I will start. You need not to worry. I have a 100 days period. So this is only 30 days. Till January 7th is my first tenure. So I have 2 more quarters. CM sir. Sir. Rahul. Sir. దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.